ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని భూమి మీద ఎవరైనా ఒకరు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై ఎక్కువ కాలం బ్రతికి చిరకాలము జీవించినను ఎక్కువ కాలం బ్రతికినా అతడు సుఖానుభవము నెరుగకయు అతడు భూమి మీద సుఖము అనే దాన్ని అనుభవం నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే అలాంటి వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. భూమి మీద బతికేయాలి. ఆయుష్కాలాన్ని భూమి మీద అనుభవించాలి. శరీరంతో భూమి మీద ఉన్న అన్ని సుఖాలు నేను తీర్చుకోవాలి అని భూమి మీద ఉన్న మనుష్యులందరూ అనుకుంటూ ఉంటారు. ఈ మాటలు రాస్తున్న ఆయన ఎవరో కాదు, దావీదు కుమారుడైన బత్షెబకు జన్మించిన రాజైన సొలొమోను. దావీదు కుమారుడు, ప్రపంచ మహాజ్ఞాని. ఆయన వ్రాస్తున్న మాటలివి. భూమి మీద వెయ్యి మంది భార్యలను కలిగి 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుకి రాజుగా తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్న చరిత్ర పురుషుడు, జ్ఞాని అయిన సొలొమోను. నాయన వినబడుతున్నట్టుగా పెట్టావా? క్యాబిన్కి సౌండ్ లేదు. కనుక బయట వినబడుతుంది. అన్ని ఫ్లోర్ల వాళ్ళకి వినబడుతుందా? సెల్లార్లో ఉన్న వాళ్ళకి వినబడుతుందా? వెరీ గుడ్. కనుక సొలొమోను అంటున్న ఈ మాటలో అనుభవంతో కూడిన మాటలు అవన్నీ. అనుభవాత్మకమైన మాటలు. చాలామంది ఊహించి ఏదేదో కథలుగా చెప్పుకుంటారు. అవి మంచివి కావు. జీవితంలో అనుభవించి చెప్పబడే మాటలే దేవుని మాటలు. పిండము అనేది
తల్లి గర్భసంచిలో తయారవుతుంది. మానవ జీవితం అనగానే పుట్టిన తేదీ నుంచి మనం లెక్కలు పెట్టుకుంటాం. అది హ్యాపీ బర్త్డే. దాన్ని మనం ఏమంటాం? హ్యాపీ బర్త్డే. ఈ మాట చదువుతుంటే 6వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం చదువుతుంటే, పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. పిండము కంటే ముందు గతి, ముందు స్థాయి ఏంటి? ముందు ఎక్కడి నుంచి మానవ జీవితాన్ని లెక్కించవచ్చు? తండ్రి నుండి విడుదలైన శుక్రకణం, అది ప్రారంభం. తండ్రిలో, ఆయనను కన్న తండ్రిలో, ఆయనను కన్న తండ్రుల్లోకి వెళ్ళి మనం చూస్తే, ఆలోచిస్తే వాళ్ళ గురించి, వాళ్ళందరిలో నుండి వచ్చిందే ఈ శుక్రకణం. ఏ ఒక్కరు లేకపోయినా మనం ఉండవు. మనిషి జన్మ భూమి మీద ఉండదు. జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి జన్మ పుట్టినరోజు నుంచి లోకం గుర్తిస్తుంది. లోకం అనుకుంటుంది పుట్టినరోజు అని. ఆ రోజు నేను భూమి మీదకి వచ్చాను అని. నీవు భూమి మీదకి వచ్చిన ప్రారంభకాలం, భూమి మీద పుట్టిన మొదటి మానవుడు ఆదాములోకి వచ్చావు. అక్కడ నుండి ఆరంభమైన భూమి మీద మానవ జీవిత కాలం సుమారు కొన్ని వేల సంవత్సరాలు అనుకుందామండి, అప్రాక్సిమేట్గా. ఆదాము నుండి కానీ మనం తొలి మానవుడి నుండి కానీ లెక్కలేసుకొస్తే లక్షల సంవత్సరాలుగా మనం ఈ ఆరిన నేల మీద మన తండ్రుల గర్భంలో ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరిలోకి ఇలా ప్రవేశిస్తూ 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 భూమి మీదకి మనం అంతా తండ్రుల గర్భంలో ప్రవేశించాం. ఆ తండ్రి నుండి శుక్రకణంగా ఆరంభమై భూమి మీద జీవితాన్ని ప్రారంభించడానికి, భూమి మీద భూమిని దేవుడు చేసిన పదార్థంతో నిన్ను చేసి లోకంలో పుట్టించటానికి తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వెళతాం. అప్పుడే పిండము అదే అనేది రూపుదిద్దుకుంటుంది. పిండము. ఇక్కడ సొలొమోను గారు మహాజ్ఞాని ఏమంటున్నారంటే, పడిపోయిన పిండము యొక్క గతి మేలు. పడిపోయిన పిండం అంటే చచ్చిపోయిందని. చచ్చిపోయిందనండి. ఆ చచ్చిపోవడం మనకు అర్థం కాదు, మనకు తెలియదు కూడా.
కానీ డాక్టర్లు చెప్పే భాష ఏంటంటే బిడ్డ తల్లి గర్భంలోనే చచ్చిపోయిందండి అంటారు. పిల్లల్ని గర్భవతులైన తర్వాత ఆడపిల్లలు చాలా సంతోషపడతారు, మేము తల్లులు అవుతున్నామని. తండ్రి పొంగిపోతాడు, తల్లి పొంగిపోతుంది. తొమ్మిది నెలల తర్వాత మనకి బిడ్డ పుడుతుందనే ఆనందం తల్లిదండ్రుల్లోనూ వాళ్ళని కన్నా తల్లిదండ్రుల్లోనూ ఎక్కువగా సంతోషాన్ని పెడుతుంది ఆ మాట. నా బిడ్డ గర్భవతి అయిందండి, నా భార్య గర్భవతి అయిందండి అని, నేను తండ్రిని కాబోతున్నాను అని. ఓకే, ఆ బిడ్డ కడుపులో 9 నెలలు పెరగాలి. కనుచూపులో అతి చిన్న ప్రమాణము కలది, పరిమాణము కలిగి చిన్నది తల్లి గర్భసంచిలో రూపుదిద్దుకుంటూ ఉంటుంది దేవుని వలన. కాళ్ళు, చేతులు, ముక్కు. 9 నెలలకు మానవ ఆకార పరిమాణం రూపుదిద్దుకున్న తర్వాత బయటకు రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. తల్లి గర్భం ఆ బిడ్డను పిండాన్ని బయటికి పంపడానికి, పిండం బిడ్డగా రూపుదిద్దుకున్న తర్వాత బయటికి పంపడానికి బిడ్డను తల్లి గర్భం ప్రయత్నిస్తుంది. అంతవరకు బర్త్డే అనేది ఏంటో మనకు తెలీదు. ఆ తరువాత భూమి మీదకి వచ్చి తల్లి గర్భం నుండి బయటకు వచ్చి ఆ రోజే నీవు పుట్టినరోజు అని లోకం గుర్తిస్తుంది. నీవు పుట్టినరోజు. ఈ పుట్టినరోజులు బ్రతికిన వాళ్ళందరికీ ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పుట్టి బ్రతికిన వాళ్ళు రాలిపోయిన వాళ్ళు పిండంగా ఒక్కటి రాలిపోతుంది, లేదా 2 రాలిపోతాయి, లేదా 3 రాలిపోతాయి. అదే అంటున్నాడు, సమాధి చెయ్యబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు. చచ్చిపోవడం మేలు అంటున్నాడు. గర్భం పోవటం మేలు అంటున్నాడు. గర్భం పోవటం మేలు. ఇదేంటండి చచ్చిపోవటం మేలు అంటాడు దేవుడు? బ్రతకడం కంటే పోవటమే మంచిదంటున్నాడు. పుట్టి కొంతకాలం బ్రతికేసిపోవచ్చు కదా అని అనుకుంటున్నారా మీరేమైనా? అందరూ అనుకుంటారు. స్వార్థం.
పుట్టిన తరువాత తల్లికి గాని తండ్రికి గాని లోబడక ఆ పుట్టిన వారిని దేవుని కొరకు పెంచక తల్లిదండ్రులు లోకం కోసం మీ పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళగా చెయ్యాలనే తప్పుడు ఆలోచనలో మీ పిల్లల్ని కని పెంచుతున్నప్పుడు మీరు వారు బ్రతకటం అవసరం అనుకుంటున్నారా? వాళ్ళు బ్రతకటం అవసరం లేదు. ఎందుకంటే బ్రతికి పుట్టిన తర్వాత లోకాన్ని అనుభవించిన తరువాత మాట్లాడుతున్నాడు ఇక్కడ. పుట్టి లోకాన్ని అనుభవిస్తూ 6వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు 100 మంది పిల్లలను కని 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై ఎక్కువ కాలం భూమి మీద బ్రతికి చిరకాలము జీవించినను ఎక్కువ కాలం శాశ్వత కాలం భూమి మీద జీవించినా అతడు సుఖానుభవము నిరుగకయు భూమి మీద అనుభవించే సుఖం అది సుఖం కాదు. ఒకళ్ళు మీరు సుఖం అనుకుంటున్నారేమో. ఈవేళ మంచి భోజనం చేశారండి, చాలా హ్యాపీగా ఉందంటావా? ఈవేళ ఒక మంచి ఇల్లు కట్టుకున్నానండి, ఆ ఇంట్లో మేము ఉంటున్నామండి, సుఖం అనుకుంటున్నావా? విదేశాల్లో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నామండి మేము అనుకునేవాళ్ళు సుఖం అనుకుంటున్నారా? అది సుఖమా? అదే అంటున్నాడు. ఏమని? ఒకడు 100 అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండినెడల మంచి చావులో కుళ్ళి 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 రోగాలతో చచ్చిపోకుండా భయంకరమైన వ్యాధులు ఈరోజు ప్రపంచంలో మానవ జీవితాలతో ఆడుకుంటున్నాయి. క్యాన్సర్, ఒకసారి హాస్పిటల్ రిపోర్ట్స్ చూసిన దాన్ని బట్టి నీకు క్యాన్సర్ ఉంది అనే విషయం కానీ తెలిస్తే నువ్వు తినలేవు, నిద్రపోలేవు, హ్యాపీగా బ్రతకలేవు, మనసుకు శాంతి ఉండదు, నేను చచ్చిపోతాను అనే భయం నిన్ను తినేస్తూ ఉంటుంది. చాలామంది పట్టించుకోరండి. ఎందుకంటే క్యాన్సర్ చెప్పదు, జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళేం వేడెక్కదు, కాముగా ఉన్నట్టుంటుంది. నీకు తెలియనంత వరకు నువ్వు తెలియకుండానే బతుకుతుంటావు. ఇలా ప్రపంచంలో ఎంతో మంది ఎయిడ్స్ అనే వ్యాధి బారిన పడి చర్మం, మన శరీరం అంతా ఎండిపోయి శరీరంలో ఉన్న ఎముకలు బయటికి అలా కనబడుతూ, ప్రక్కటెముకలు కానీ, ముఖంలో ఉన్న ఎముకలు కానీ, కాళ్ళు చేతులకు ఉన్న ఎముకలు కానీ, చర్మం ఉండదు, తొక్క ఎముక మీద ఎండిపోయి అంటుకుపోద్ది. నీకేం సుఖం ఉంది? అప్పుడు పుట్టావు, బ్రతికావు, చదువుకున్నావు, సంపాదించావు, ఏదో లోకంలో సుఖం అనుభవించేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావే తప్ప భూమి మీద ఎంతో మందికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, అప్పుల పాలై కష్టాల బారిన పడి తిని తినక, సరే కూర్చోరా దేవసుందర్, దుఃఖంతో బతుకుతారు లోకంలో. అదే అంటున్నాడు, చిరకాలము జీవించినను
అతడు సుఖానుభవము నెరుగకయు అతడు సుఖానుభవము ఎరుగక తగిన రీతిని తగిన రీతిని సమాధిలో పెట్టబడక ఉండిన ఎడల ఉండిన ఎడల వాని గతి కంటే అలాగా కుళ్ళి 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 మంచాన్న పడి బాధపడి చచ్చిపోయేదానికంటే పడిపోయిన పిండం యొక్క గతి నీ పుట్టుకుందే, అదే నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు రావటం, అక్కడే కదా నువ్వు పిండంగా మారావు. నీ తల్లి గర్భంలో కళ్ళు లేక, ముక్కు లేక, చెవులు లేక, కాళ్ళు లేక, మాట లేక, చూపు లేక, వినికడి లేక, ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో మన తల్లుల గర్భంలో మనం మాట రాక, చూపు లేక, వినికిడి రాక, ఒక నిశ్శబ్దతలో మనం అందులో ఉండిపోయామే. అదేం అనుభవించాం? అదేం ఆనందం అది నీకు? నీకది తెలియదు కనుక నువ్వు ఆనందం అనుకోవచ్చు, లేదంటే ఆనందం కాదు అనుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత అతడు సుఖానుభవము నెరుగక, పుట్టినా కూడా సుఖం లేక, ఎందుకండి పుట్టాను, ఎందుకండి నాకు ఈ జన్మ, ఎందుకండి నాకు బ్రతుకు, చచ్చిన బాగుండేదండి. చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు జీవితాల్లో విరక్తి చెంది చివరి ఘట్టానికి వచ్చేసరికి, చనిపోవాలనే నిర్ణయానికి, ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి వచ్చేటప్పటికి వాళ్ళు అనుకునే మాటలు, ఎందుకండి బ్రతుకు, మా ప్రేమ ఫలించినప్పుడు మేమెందుకంటే బ్రతకాలి, చచ్చిపోదాం అని ఇద్దరు కలిసి ఉరిపోసుకుంటారు, ఇద్దరు కలిసి సముద్రంలో పడతారు, ఇద్దరు కలిసి నదిలో దూకేస్తారు, ఇద్దరు కలిసి విషయం తాగుతారు. ఏం తక్కువ? భూమి మీద అన్నీ తక్కువేనండి. నువ్వు సుఖం అనుభవించాలని అనుకుంటున్నావే కానీ భూమి మీద నువ్వు అనుభవించేది సుఖం కాదు, బాధలు. అశాంతి, ఆనందం లేదు. అప్పుల బాధలు, రోగాల బాధలు, పిల్లల కష్టాల బాధలు, పిల్లల చదువుల బాధలు, పిల్లల పెళ్ళిళ్ళ బాధ్యతల గురించిన బాధలు. ఏటోనండి పిల్లలిద్దరికి పెళ్లి చేయలేకపోతున్నాను, అది బాధ. కన్నావు, అది బాధే. ఎందుకండి రోగాన్ని బట్టి చచ్చిపోతున్నానండి, ఒకసారి చచ్చిపోయినా బాగుండేది. ఈ మధ్య చాలామంది ప్రపంచంలో మెర్సీ కిల్లింగ్ అనే పదం వినబడుతుంది. ఆసుపత్రి వర్గాల్లో, కోర్టు వర్గాల్లో కారుణ్య మరణం అంటారు దాన్ని. మెర్సీ కిల్లింగ్. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు మనుషులు చంపడానికి వాళ్ళకి చట్టం ఒప్పుకోదు. ఎవరిని చంపడానికి చట్టం ఒప్పుకోదు. చట్టాన్ని ఒప్పించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్తారు తల్లిదండ్రులు. ఆ రోగిని కన్నా ఆ తల్లిదండ్రులు కోర్టులకు వెళతారు. జడ్జి గారు, నా బిడ్డ కొమలో ఉన్నాడు, ఉలుకు లేదు, పలుకు లేదు, చూపు లేదు, శ్వాస ఏదో చిన్న గాలి ఆడుతుంది, బ్రతికున్నాడన్న మాటే. చూడడు, వినడు, మాట్లాడడు, కదలడు. కనుక అతన్ని చంపేసే అధికారం మాకిస్తే మేము అతన్ని చంపేస్తాం. అతడికి తెలియదు నువ్వు బయట ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నావని. కోమలోకి వెళ్ళిపోయిన వాడు ఆలోచించడు.
అప్పుడు మొన్నే సుప్రీంకోర్టు సుమారు 2 వీక్స్ అవుతుందంతే, మెర్సీ కిల్లింగ్, చచ్చిపోవడానికి జడ్జిమెంట్ ఇచ్చేశారు. నువ్వు చచ్చిపోవచ్చు, కోర్టు రాసింది. మంచం మీద ఎలా పడి కాళ్ళు కడిగి అన్నీ కడిగి తిండి పెట్టి మూతి కడిగి చెయ్యి కడిగి వాళ్ళు నిద్రపోక మిమ్మల్ని నిద్రపోనివ్వక పిల్లలతో మీరు నరకయాతన అనుభవిస్తూ చావబోయే వాళ్లతో నరకయాతన అనుభవిస్తూ సంవత్సరాల తరబడి మంచాన్న పడిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో రేపు చచ్చిపోతారన్న వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రేపు చచ్చిపోతారు వీళ్ళు అని ఆసుపత్రి వర్గాల వారు చెప్పిన డాక్టర్లు తీసుకెళ్ళిపోండి, పెట్టండి, ఏది అడిగితే అది పెట్టేయండి, ఈయన బతకడు అని చెప్తారు. ఈమె బతకతో తీసుకెళ్ళిపోండి అంటే ఆసుపత్రుల్లో ఎందుకు ఇతరంగా దెబ్బలు తగలబెట్టాలి, మందులు తగలబెట్టాలి? ఇంతకు ఎవరు చూసుకుంటారు? వీళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకే పిల్లలు ఉన్నారు, వాళ్ళనే చూసుకుంటారా? కన్నవారినే చూసుకుంటారా? ఇలాగా ఒక్కొక్క కుటుంబంలో విషాదమైన గాథలు, ప్రపంచానికి తెలియనివి, ఇరుగు పొరుగు వారికి తప్ప పరాయి వాళ్ళకి తెలియని ఎన్నో సందర్భాలు, సంఘటనలు విచారకరమైనటువంటివి ప్రపంచంలో విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా మధ్యాహ్నం తిట్టే రాత్రికి ఏవి తింటావా అని ఆలోచనలో ఉన్నది ఎందరో కుటుంబాలు ఉన్నాయి. భూమి మీదకి వచ్చి సుఖపడిపోతాము అని 100 మంది పిల్లలు కన్నాడట. ఎంతమంది? అరాబిలో ఉన్నవాళ్ళు ఎంతమందినైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా కనొచ్చు. అదేదో గొప్ప స్వాతంత్ర్యం అనుకున్నారు వాళ్ళు. అది గొప్ప స్వాతంత్ర్యం. చాలామంది ఇస్లాంని ఎందుకు తీసుకుంటారంటే ఎక్కువ మందిని ఆడవాళ్ళనే పెళ్లి చేసుకోవచ్చు, ఎక్కువ మంది పిల్లలు కండమే నీ పని. కోడి గుడ్లు ఎండు గుడ్లు పెడతాను మంచిది. అందుకే వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాలు వెళ్ళి అరబులు బోళ్ళు డబ్బాలకి సొమ్మేం కొదువలేదు వాళ్ళకి. అంటే ఇప్పుడంటే దయానీయమైన స్థితిలో ఉన్నారు. గల్ఫ్ దేశాలన్నీ కూడా మంటలమయమై పడిపోయిన ఇళ్లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న ఎందరో, ముఖ్యంగా మన భారతీయుల్లో నిన్నటికి చనిపోయిన వాళ్ళు 5, హాస్పిటల్ పాలైన వారు 10 మంది. మన ఇండియన్స్ చచ్చిపోయారు. బాగా డబ్బుతో మదవెక్కిపోయాయి దేశాలు. వాళ్ళ ఆస్తి ఆయిలే, డీజిల్, పెట్రోల్, ఇవన్నీ, గ్యాస్. ఆ రాజు సంపాదన ప్రజలందరికీ పంచుతాడు. నువ్వు ఒక భార్యను తెచ్చుకో, నీకు ఒక ఇల్లు ఇస్తాను, ఒక కారు ఇస్తాను, ఒక బోట్ ఇస్తాను, ఎంతమంది కంటావో కను, వాళ్ళందరికీ ఫుల్ రేషన్ ఇచ్చేస్తాను. ఇంకా వీడికి బాధ ఏంటంటే అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు కూడా ఈ గల్ఫ్ దేశాల్లో విపరీతంగా ఉన్నారు. దేవుని పిల్లలారా అనుకుంటాడు వాడు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు 50 ఏళ్ల తర్వాత. 50 ఏళ్లకు ముందు వాళ్ళంతా సముద్రపు దొంగలు. మీరు గొప్పోళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ చరిత్ర తెలిసిన వాడు ఎవరు, వాళ్ళు గొప్పోళ్ళు ఏం కాదు. వాళ్ళు ఒకప్పుడు దొంగలు. వాళ్ళు
అరబ్స్, సముద్రపు దొంగలు. 50 ఏళ్లలో వాళ్ళ చరిత్ర మారింది. ఆయిల్ బయటకు వచ్చింది. ఆయిల్ రాగానే నెత్తి మీద కొమ్ములు మొలిచాయి. విపరీతమైన సంపద. అది దేవుడు ప్రపంచ మానవాళి కోసం ఇచ్చింది, కానీ వాళ్ళొక్కడి గురించి ఇచ్చింది కాదు అది. కానీ వాళ్ళు దోచుకున్నారు దాన్ని. వాళ్ళలో వాళ్ళకే గొడవలు వచ్చాయి. ఇరాన్, గల్ఫ్ దేశాలన్నిటినీ కూడా కూల్చేస్తుంది. ఇప్పుడు గడగడలాడిపోతున్నారు. హోటళ్ళు కట్టేశారు. వాళ్ళు హోటళ్ళు ఇప్పి రాయితీలు ఇస్తున్నారు. దోశ ఖరీదు తగ్గించేస్తారండి, ఇడ్లీ ఖరీదు తగ్గించేస్తారండి. ఒకప్పుడు వాళ్ళ హోటళ్ళకి వెళ్ళి తినాలంటే 100 1000. ఇప్పుడు పిలుస్తున్నారు రండని. అంతే, ఎవరి స్థితి అని అలాగే ఉంటుంది. భూమి మీద పుట్టి ఏదో సాధించేద్దాం, గొప్పవాళ్ళం అయిపోదాం అనుకుంటే ఆ డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఆడు కూడా ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. అలా ఉందాడ పరిస్థితి అమెరికాలో. ఇక ఇరాన్ తాలూకా గురువు, మత గురువు, వాడిని చంపేశారు అమెరికా వాళ్ళు. చెప్పుకుంటున్నారు భూమి మీద ఏదో సుఖం అనుభవించేద్దాం, భూమి మీద సుఖం అనుభవించేద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, పుట్టిన వాళ్ళకి ఏమీ తెలియకపోయినా వాళ్ళని ఈ ఆశలతో పెంచేవాళ్ళు తల్లి తండ్రి. ఎవరైనా పెంచుతారు అలాగరే, నువ్వు కలెక్టర్ అయిపోవాలరా. వాడేమనుకుంటాడంటే, అంటే కలెక్టర్ అంటే గొప్ప, అంటే గొప్పవాడు అయిపోతావు, లంచాలు బోల్డ్ వస్తాయి. ఒరే నువ్వు డాక్టర్ అయిపోరా, లక్షలు వస్తాయి డాక్టర్కి. తల్లిదండ్రులు పెంచుతారండి పిల్లల్ని, అలా పెంచుతారు. నువ్వు ఏదో చదివేయాలి, ఎక్కడికో పోవాలి అని. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని పుట్టినప్పటి నుంచి దేవుని కొరకు పెంచుదాం, దేవుని జ్ఞానంలో ఉంచుదాం, దేవుని భయభక్తుల్లో ఉంచుదాం, సమాజంలో ఒక జెంటిల్మెన్గా బ్రతికిద్దాం అని ఏ తల్లిదండ్రులు అనుకోరండి. అనుకునేటట్టుగా మనసులో ఏదో ఒక మూలలు ఉంటుంది, కానీ చదివించడానికి పంపుతారు. చదవడానికి వెళ్ళారంటే బడిలో నేర్పేవన్నీ బూతుపాఠాలే. వాళ్ళేం బాగుపడిపోరు. అక్కడ మాస్టర్లు చెప్పరు బూతుపాఠాలు, పిల్లలే చెప్తారు. భూతి జ్ఞానం అనేది పిల్లలకి ఎక్కడొస్తుందో తెలుసా? కావాలని మీరు జాయిన్ చేశారే మీ బడులు, మీ కళాశాలలు, మీ విశ్వవిద్యాలయాలు, అక్కడ నేర్పిస్తారు వీళ్ళకి. పిల్లలే నేర్చుకుంటారు. చివరికి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే ఒకసారి చెప్పాను మీకు. వాళ్ళ స్కూల్ బ్యాగుల్లో కండోములు, వాళ్ళ స్కూల్ బ్యాగుల్లో మత్తుమందు. స్కూల్ బ్యాగుల్లో అంటే పుస్తకాలు కావా? పుస్తకాలు ఉంటాయి ఏదో ఒక మూలనే. గవర్నమెంట్ చెకింగ్కి పంపిస్తే స్కూల్కి ప్రతి వాళ్ళ బ్యాగుల్లో అయ్యే కనబడుతున్నాయట. అంటే వాళ్ళు ఏవి నేర్చుకుంటారు? ఇవే నేర్చుకుంటారు. చిన్న చిన్న పిల్లల్ని గర్భవతులు చేసేస్తున్నారు బడిలోనే. మొన్నే కదా కేసు చదివాం. టీచర్సు, మాస్టర్లు ఆడపిల్లలను పాడు చేస్తున్నారు. స్టూడెంట్సు మాస్టర్లను లవ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు ఏం తెలుసు? మీకు తెలీదు.
భూమి మీద పుట్టి ఇలాంటి నీచ నికృష్టమైన బ్రతుకు బ్రతికే కంటే ఎక్కడ రాలిపోతే బెటర్ అన్నాడు. నా తల్లి కడుపులో నాకు కాళ్ళు ముక్కు చెవులు రాకముందే పిండముగా నీరు పిండముగా పడిపోతే బాగున్ను. ఎక్కువ ఆడవాళ్ళకి తెలిసింది. ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ స్త్రీ సంబంధమైన వ్యాధులతో బాధపడతారు, బయటకు చెప్పుకోలేరు, చెప్పరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు. వాళ్ళకి జరిగే ప్రతి నెల ఋతు కార్యక్రమంలో బయటకు పోవలసిన చెడు రక్తం పలకలుగా మారిపోయి జారిపోతుంటాయి. ఫ్రేమ్గా మారబోతుంది. అది లోపల శుక్రకణంతో కలిసి పిండంగా అండం మారబోతుంది. ఆ మారబోయే స్థితిలో ఏదో సంభవించింది పొరపాటు వాళ్ళ శరీరంలో. అది గడ్డకట్టిన పెరుగు ఎలాగైతే మజ్జిగలా మారిపోద్దో, ఏటోనండి పెరుగు గడ్డకట్టడం లేదంటారు. ఎలాగైపోద్ది? పెరుగు స్పూన్తో చక్కగా ముక్కలుగా తీసుకు తినాలనుకుంటాం, కేక్స్ లాగా. కానీ ఆ బ్లడ్ డిస్టర్బ్ అయిపోద్ది, పిండం డిస్టర్బ్ అయిపోద్ది, పాడైపోద్ది. అలా పాడైపోయిన తర్వాత ఆ బిడ్డ రాలిపోయి చచ్చిపోయింది. రాలిపోయి చచ్చిపోయింది. దీన్ని ఏమంటున్నాడండి సొలొమోను? బాబా ఎంత లక్కీ అండి అన్నాడు. అలా పడిపోయి చచ్చిపోతేనట ఎంత లక్కీ. చూద్దాం ఒకసారి ముగించుకునే ముందు. మూడో వచనం, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్యవంతుడై ఎక్కువ కాలం బతికేశాడు. అతడు సుఖానుభవం ఎరుగక అలా బతికిన వాడు 100 మంది పిల్లలకు కానీ ఎక్కువ కాలం బ్రతికి సుఖం అనేది భూమి మీద ఎరుగక చచ్చిపోతే సరైన సమాధి లేక దిక్కులేని చాలామంది దిక్కు లేకుండా చచ్చిపోతారు, రోడ్డున పడిపోతారు, ఎక్కడో పడేస్తారు ఏదో పక్కనే, లేదంటే కుళ్ళు కాలంలో పడేస్తారు, లేదంటే మన వీధుల్లో ఉన్న పెద్ద కాలువల్లో తీసుకెళ్ళి ఈ పుట్టిన ఫామ్ అయిన బిడ్డని తీసుకెళ్ళి పడేస్తారు. కుక్కలో కాకులో పిల్లులో సీకుతుంటాయి వాళ్ళని. అవన్నీ మనకు తెలిసిన పచ్చినిజాలు, కాదని ఎవరు అనడానికి వీలు లేదు. ఈ దిక్కుమాలిన ఈ జీవితానికి కాలువలో పారేసే నీ బ్రతుక్కి నువ్వు బ్రతుకుంటే మాత్రం సాధించేస్తానంటావు ప్రపంచాన్ని. అందుకే కొంతమందిని చూసి విరగబడిపోతుంటారు, చూస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విరగబడిపోతుంటారు. వాళ్ళ చూసినప్పుడు నాకు వస్తుందంటే ఇది పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ కాలువలో పడేయవలసింది అని. ఎందుకంటే ఆ బ్రతుకు నికృష్టమైన బ్రతుకు. అది దేన్ని సాధిద్దామని? ప్రపంచాన్ని జయిద్దామనా? అలెగ్జాండర్లా జయించాడు, ఆ తర్వాత ఏమయ్యాడు? అయిపోయాడు. ఈ అయిపోయిన దాని కొరకైనా ఇదంతానా? ఎందుకురా పుట్టుక, చావరా? ఎంతోమంది తల్లిదండ్రులు గర్భశోకంతో వాళ్ళు బాధపడుతూ ఒక మాట్లాడతారు, నీ బ్రతుకు తగలయ్యా, ఎందుకు పుట్టావే నా కడుపుని, ఎందుకు పుట్టావురా నా కడుపుని అని తల్లి శపిస్తుంటది. మరి దేవుడు ఇంత సృష్టిని చేసి
నీ వెనుక ఇంత పెద్ద ఆర్కిటెక్చర్ బిగించి నీకు జన్మనిచ్చి, బ్రతుకునిచ్చి, ఆయుష్యనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయన మాటలు నేర్చుకుందువు కానీ రా అంటే పట్టించుకోకుండా లోకంలో బ్రతకటం గురించి, పెళ్ళిళ్ళ గురించి, పుణ్యకార్యాల గురించి, ధర్మకార్యాల గురించి ఆలోచిస్తుంటే నీ బ్రతుకుని ఎవరు కాపాడతారు? ఇక బైబిల్ అనేది మత గ్రంథం అనుకుంటున్నారండి పిచ్చోళ్ళు. ఏమీ అర్థం కాకపోతే పిచ్చోళ్ళు మరి అలాగే అంటారు కదా. మత గ్రంథం కాదురా, మహావేదన గ్రంథం. 42 మంది దేవుడు పలకగా వింటూ రాస్తున్న వాళ్ళే 42 మంది బైబిల్ రాసిన వాళ్ళు. ఇక్కడికి ఆపేద్దాం. మళ్ళా రెండో భాగాన్ని వచ్చే ఆదివారం ఉదయం మాట్లాడుకుందాం.